నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఇటువంటి సందర్భంలో రెండు పర్యాయాలు అంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందో మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లా. ఇలాంటి సందర్భంలో డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి క్రమంలో ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో వాటిని ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో విపక్షాల నుంచి కూడా అనేక రకాలుగా ఎన్నో ఆరోపణలు, విమర్శలు. ఇటువంటి సందర్భంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి అనేక రకాలుగా అక్రమాలకు అలాగే అవినీతికి పాల్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా అప్పటి సీఎం కేసీఆర్పై అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ వచ్చింది కాంగ్రెస్. ఇలాంటి తరుణంలో అనేక రకాలుగా విచారణలు కూడా ఎదుర్కొన్నారు కేసీఆర్. తాజాగా కొన్ని వ్యవహారాలకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6 నెలలు అయిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది మనం పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఇవ్వాలి అనే దిశగా ఆలోచన చేశారు, అడుగులు కూడా వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు సీఎం. ఏదైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు మనం అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు వివరించాలి. అలాగే గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, అలాగే రెండో పర్యాయం ఏర్పాటు అయిన తర్వాత కూడా ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించారు అనేది కూడా కంపేర్ చేస్తూ మొత్తం వివరణ ఇవ్వాలి. ప్రజలందరికీ ఆ అంశాల గురించి మనం తెలియచేయాలి అనే దిశగా దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధమవుతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేశాక అనేక రకాల కుంభకోణాలను బయటికి తీసింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే ఆయా ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతి ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజలకు వివరణాత్మకమైనటువంటి అంశాన్ని తెలియజేశారు. ఇటువంటి సందర్భంలో అనేక మంది భూ వివాదాలు, భూ కబ్జాలు, అనేక రకాలైనటువంటి కేసుల్లో ఇరుక్కొని జైల్లో కూడా వెళ్ళారు గులాబీ నేతలు. ఇటువంటి క్రమంలో 6 ఏళ్ల పాటు మనం రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన అందించాం, ఎక్కడా కూడా విపక్షాల కౌంటర్లకు అవకాశం లేకుండా ఇప్పటికే మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు, ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు, అమలు కాని, సాధ్యం కాని హామీలు, వాగ్దానాలు చేసి ఇచ్చి మీరు ప్రజల్ని మోసం చేశారు. కాబట్టి మీకు పరిపాలించే అర్హత రాష్ట్రంలో లేదు, త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని రకరకాలుగా కౌంటర్స్ మాట్లాడుతున్నారు. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా కొన్ని అంశాలను తీసుకొని ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహారాన్ని కానీ, అలాగే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి కానీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు, అవినీతి, వీటన్నిటిని కూడా ప్రజలకు ఇప్పటికే ఒక వివరణాత్మకమైనటువంటి అంశాలుగా చెప్పారు. ఇటువంటి సందర్భంలో తెలంగాణలో అసలు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి సంబంధించి మనం ప్రజల నమ్మకాన్ని, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడా కూడా డౌన్ఫాల్ అవ్వకుండా మనం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనే దిశగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే వెళ్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర ప్రజలకు 6 నెలల పాటు చేసినటువంటి కార్యక్రమాలు, పనులకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. అలాగే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, దానికి ఎంత కేటాయించారు, ఇప్పటి ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఎన్ని రకాలుగా నిధులను కేటాయించారు, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటిని ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తూ వస్తున్నారు. అయినా కూడా విపక్షాల నుంచి ఏదో రకమైనటువంటి కౌంటర్స్, దానిని కూడా తిప్పుకొడుతూ ప్రోగ్రెస్ రిపోర్ట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను పేర్కొనాలి, పొందుపరచాలి
అనే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి విభాగాల నుంచి ఇప్పటికే డేటా వివరాలు అనేది తెప్పించుకున్నారు. అన్ని క్రోడీకరించి ప్రజలకు ఒక నిర్దిష్టమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలి. తర్వాత 6 నెలలు మేము ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, అలాగే మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరిచామో వాటిని కూడా మేము అమలు చేయటానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఇంత టైం పడుతుంది, ఇంత టైం డ్యూరేషన్లో ఈ కార్యక్రమాన్ని, ఈ సంక్షేమ పథకాన్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని మేము నెరవేర్చబోతున్నాం అనేది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ అనేది రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి అనే దిశగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.